श्रीपरमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः ज्ञानयोगः। श्रीभगवानुवाच। 1వ శ్లోకము। इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు అర్జున నేను చెప్పిన ఈ కర్మయోగాన్ని మొట్టమొదటిసారిగా నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు తన కుమారుడైన మనువు ప్రజాపతి ఉన్నాడు కదా, ఆయనకి ఉపదేశించాడు. తర్వాత ఆయన తన కుమారుడైన ఇక్ష్వాకుకి చెప్పాడు అని చెప్తున్నారనమాట. ఇక్ష్వాకు చక్రవర్తికి. 2వ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఇలా పరంపరగా ఆ ఇక్ష్వాకు రాజు నుంచి తర్వాత తరాల వాళ్ళ రాజులందరికీ కూడా కాలక్రమేణా ఈ తర్వాత ఉన్న రాజర్షులందరికీ కూడా, అంటే పూర్వకాలంలో రాజులు కూడా ఋషుల్లాగా కేవలము ప్రభుత్వము తీసుకున్న ప్రజల నుంచి తీసుకొచ్చిన పన్నుల్ని వాళ్ళకే ఖర్చు పెడుతూ ఋషుల్లాగా మునుల్లాగా త్యాగపూర్వకమైన జీవితమే గడిపేవారు. అందుకని రాజర్షులు అని చెప్పారు. వాళ్ళందరికీ అలాగ వస్తూ వచ్చింది. అయితే కాలంతో పాటు ఇది నెమ్మదిగా అంతరించడం మొదలైంది అని చెప్తున్నారు అర్జునుడికి. 3వ శ్లోకము. స ఏవాయం మయా తేత్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ రహస్యమైన అంటే అతి గోప్యమైన సూక్ష్మబుద్ధికి మాత్రమే అర్థమయ్యేటట్టి ఈ యోగం ఏదైతే ఉందో ఎంతో పురాతనమైనది. నువ్వు నా భక్తుడివి, సఖుడివి, మళ్ళీ నాకు పూర్తిగా శరణాగతుడై ఉన్నవాడివి కాబట్టి నేను నీకు చెప్పాను అని చెప్తున్నారనమాట. అర్జున ఉవాచ. 4వ శ్లోకము. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అయితే ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. కృష్ణ, నువ్వేమోను నీ జన్మేమో ఇప్పుడు నాకు కాలీనుడివి. సూర్యుడు ఎప్పుడో అనాది నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి నువ్వు దీనిని ఉపదేశించాను అంటున్నావే, నాకేం అర్థం కావట్లేదు, అది నేను ఎలా అర్థం చేసుకోను అని అడుగుతున్నారనమాట. మనకి అంటే అర్జునుడికి అంత దగ్గరగా భగవంతుని లీలన్నీ చూస్తున్నారు, ఆయన జ్ఞానము అంతా, ప్రకాశం అంతా చూస్తున్నారు. కానీ ఆయనకి కూడా ఒక రకమైన సందేహం అనమాట. అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టము. అందుకని అప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఈయన మనకి సమాధానం చెప్తున్నారు భగవంతుడు. శ్రీ భగవానువాచ. 5వ శ్లోకము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. అదే ఇప్పుడు పరంతప అంటే నువ్వు శత్రువులను గడగడలాడించే అయి ఉండేవాడు అవ్వచ్చు, కానీ జ్ఞానం విషయంలో నేను చెప్పేది విను అన్నట్లు చెప్తున్నారనమాట. నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. అవన్నీ నీకేమో జన్మలు, నాకేమో అవతారాలు. నీవు కర్మఫలాల ద్వారా పొందిన జన్మలవి, నేను స్వయంగా ధర్మ పరిరక్షణ కోసము సాధుజన ఉద్ధరణకి నేను తీసుకున్నాను. ఆయన అంతటా ఆయనే ఆ జన్మలు సృజించుకున్నారు తాను. ఇవన్నీ కూడా ఈ జన్మలన్నీ కూడా నా అవతారాలు, నీ జన్మలు అన్నీ నాకు తెలుసు, కానీ అవి నీకేమీ గుర్తుండవు. అందుకనే నువ్వు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఆయన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారనమాట. 6వ శ్లోకము. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. ఇందులో ఏం చెప్తున్నారంటే, నాకు జన్మ అనేది లేదు, నన్ను నేనే స్వయంగా సృజించుకుంటాను. నేను జ్ఞానస్వరూపుణ్ణి, శక్తి స్వరూపుణ్ణి కనుక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదలుకొని సూక్ష్మ క్రిముల వరకు అందరినీ నియంత్రించే ఈశ్వరుణ్ణి నేనే. ఈ మొత్తం త్రిగుణాత్మకమైన ప్రకృతి అంతా నా అధీనంలో ఉంటుంది. ఈ ప్రకృతి శక్తినే ఉపయోగించుకొని నన్ను నేను సృజించుకుంటానని చెప్తున్నారనమాట. అంటే నేను జన్మ ఎత్తను, తీసుకుంటాను అని చెప్తున్నారు ఇందులో. అండ్ మొత్తం ప్రకృతి అంతరికి, సమస్త ప్రాణులకి నేనే ఈశ్వరుని, నేనే నడిపిస్తాను, నేనే అధ్యక్షుణ్ణి అని చెప్తున్నారు. 7వ శ్లోకము.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అయితే ఎందుకు సృజించుకుంటారు, ఎప్పుడు సృజించుకుంటారు తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నారనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ సృష్టిలో న్యాయానికి ధర్మానికి కూడా కాలంతో పాటు తీవ్రమైన హాని కలుగుతూనే ఉంటుంది. కాల ప్రభావంతో హాని ధర్మానికి హాని కలుగుతూ ఉంటుంది, న్యాయానికి హాని కలుగుతుంది. అలాగే అధర్మం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక బ్యాలెన్స్ సంతులనత కోల్పోయినప్పుడు, పరిస్థితులు మితిమీరిపోయినప్పుడు సామాన్య ప్రజలు దానిని చక్కదిద్దలేరు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక రూపాన్ని, భగవంతుడు నేనే ఒక రూపాన్ని సృష్టించుకొని అవతారంగా ప్రకటితమవుతూ ఉంటాను అని చెప్తున్నారనమాట. 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే మాటి మాటికి నేను ఇలా సృజించుకుంటూ ఉంటాను, సంభవిస్తూ ఉంటాను. ఎందుకని? ఎప్పుడు దుష్టత్వం ప్రబలిపోయినప్పుడు మంచివారికి రక్షణ ఉండదు కదా. దుష్టులు సజ్జనులని పీడిస్తూ ఉంటారు. అలాంటప్పుడు సాధువులని సజ్జనులని పరిరక్షించడానికి, ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, పునఃస్థాపించడానికి, రీఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే ఆ దుష్కార్యాల నుంచి వినాశనాన్ని తప్పించి ధర్మాన్ని మళ్ళీ నెలకొల్పడానికి మాటి మాటికి నన్ను నేను సృజించుకుంటాను అని చెప్తున్నారనమాట. 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా జేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఇలాగా ఈ విషయాలు ఏవైతే చెప్పారో ఆయన జన్మ గురించి, ఆయన చేసే పనుల గురించి, ఇవి మానవాతీతమైనవి, ప్రకృతికి కన్నా అత్యంత ఉన్నతమైనవి, అతీతమైనవి. అంటే అలాంటి వాటినే దివ్యం అంటాం మనం. ఈయన జన్మని, ఈయన చేసే పనులు, కర్మ అన్నీ కూడా దివ్యమని ఎవరైతే, ఏ తత్వవేత్తలైతే తెలుసుకుంటారో వారికి పునర్జన్మను ఉండదట. తర్వాత ఈ దేహం వదలగానే ఆయన్నే పొందుతారు, ఆ భగవంతుడినే పొందుతారు అని చెప్తున్నారంటే, ఈ భగవంతుని తత్వాన్ని, ఆయన పుట్టుక గురించి, ఆయన చేసే కర్మల గురించి, పనుల గురించి ఎవరికైతే ఇవి దివ్యమైనవని తెలుసుకున్నారో అలాంటి తత్వవేత్తలకి మరి జన్మ ఉండదు అని చెప్తున్నారు. 10వ శ్లోకము. వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా భూతా మద్భావమాగతాః. తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు అలాంటి తత్వవేత్తలు అవ్వాలి, ఆ తత్వం తెలుసుకోవాలి అని అంటే భయము, కోరిక, కోపము ఇలాంటివన్నిటినీ వదిలిపెట్టాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ జ్ఞానాన్ని ఒక తపస్సు కింద ఆరాధించాలి. అంటే సమాధి స్థితిలో భగవంతుణ్ణి శరణ పొందాలన్నమాట. జ్ఞానరూపమైన తపస్సు చేయాలి. ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం కదా. ఆ జ్ఞానాన్ని పొందడానికి విపరీతమైన కోరతో తపస్సులాగా ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు అతను అన్ని కర్మబంధాల నుంచి విముక్తుడైపోయి పవిత్రుడైపోతాడు. ఆయనతో, ఆ పరమాత్మతో స్వరూప స్థితి వస్తుందంటే మోక్షం వస్తుంది అని చెప్తున్నారనమాట. 11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇక్కడ ఉపాసనలో చాలా రకాల పద్ధతులు ఉంటాయి కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఎవరు నన్ను ఏ విధంగా పూజిస్తారో, భజిస్తారో, శరణ కోరుతారో అదేవిధంగా నేను వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు అంటే ఎంత పూజ చేశారు వాల్యూమ్ కాదు, ఎంత శ్రద్ధతో చేశారు, ఎంత భక్తితో చేశారు, ఏ పద్ధతులు ఆచరించారు, శాస్త్రం చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. అయితే అందరికీ కూడా ఆయన ఫలితాన్ని ఇస్తారు. ఎందుకంటే ఏదైనా కానీ ఆ భగవంతుడిని ధ్యానిస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక రకంగాను. అందుకని అందరికీ కూడా ఆయన ఫలితం ఇస్తారు. అయితే కొంతమంది మోక్ష మార్గంలో వెళ్తారు, కొంతమంది సకామ కర్మ చేస్తారు, ఏదో కోరికల గురించి పూజిస్తూ ఉంటారు. ఇలా అన్నమాట. ఎవరేమడిగితే దేని గురించి పూజ చేస్తే, ఏ రకంగా భజిస్తే ఆ రకంగా ఫలితం ఉంటుంది, ఇస్తాను అని చెప్తున్నారనమాట.
అలాగే మానవులు ఎప్పుడూ కూడా అన్ని విధాల ద్వారా ఆయన యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన్నే పూజిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఫలితాలు అందరికీ ఇస్తారనమాట. 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇప్పుడు మోక్షాన్ని పొందడానికి చాలా పట్టుదల కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇవన్నీ కావాలని తెలుసుకున్నాం కదా. చాలామంది దేవతల్ని కేవలము ఏదో ఒక ఫలితాలు, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ పూజిస్తూ ఉంటారనమాట. సో ఆయన ఆ పరమాత్మ చైతన్యమే వారిలో నిండి ఆ దేవతల ద్వారా మన కోరికలు తీర్చేటట్టు చేస్తుందన్నమాట. అంటే పరమాత్మ చైతన్యానికి అతీతంగా ఏమీ లేదు, దేవతలలోనూ ఆ చైతన్యమే నిండి ఉంది. సో మనం కోరిన కోరికల్ని పూజించే దేవతల ద్వారా పరమాత్మే మనకు తీరుస్తారు. 13వ శ్లోకము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేనే సృష్టించాను. కానీ ఎలాగా? వాళ్ళ యొక్క గుణాలను అనుసరించి, అంటే వాళ్ళలో సత్వగుణంతో కర్మ చేశారా, రజోగుణం ప్రేరేపణ వలన చేశారా, తమోగుణం ప్రేరేపణ వలన చేశారా, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు కర్మ చేసే విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళకి కర్మ ఫలితాలు వస్తాయి. దానిని బట్టి ఈ 4 వర్ణాలు సృష్టించబడ్డాయి పరమాత్మ చేత. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, అవడానికి నేను కర్తనైనప్పటికీ అకర్తను కూడా, అంటే కర్తని కాదు కూడా. ఎందుకంటే సృష్టించింది ఆయనే చతుర్వర్ణాలని, కానీ దానిని ఏ వర్ణంలోకి మనం వెళ్ళాలి అన్నది మన ప్రవర్తన మీద, మనం కర్మ చేసే విధానం మీద ఆధారంగా చేయబడింది కాబట్టి నేను అకర్తని అని చెప్తున్నారనమాట. 14వ శ్లోకము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. పరమాత్మ చెప్తున్నారు, ఈ చేసే కర్మ అంతా కూడా ఈ సృష్టి యొక్క ఉపయోగం గురించి. ఆయనకి ఇంత పిసరి ఈ కర్మ మీద ఏ రకమైన ఆసక్తి లేదు, ఏ కర్మతోటి ఆయన అంటుకోరు, ఏ మనిషితోటి ఆయనకి అటాచ్మెంట్ లేదు. అలాగే ఏ కర్మఫలము ఆయన ఆశించరు, స్వలాభం గురించి ఆయన ఏమీ చేయరు. పరమాత్మ చైతన్యాన్ని మనందరికీ ప్రసరిస్తున్నది మన ఉపయోగం గురించే, మనం నడవడం గురించే, మనం మోక్షం పొందడం గురించే, మనం జీవించడం గురించి, మన జీవన వ్యాపారాలు నడపడం గురించి. అలాగే ఇది అంతా ఎవరైతే తెలుసుకున్నారో అలాంటి జ్ఞాని ఇంకా కర్మబంధాలలో చిక్కుకోరు అని చెప్తున్నారు. కర్మల వల్ల జరిగే పాపపుణ్యాలు కూడా అతన్ని బంధించవు. ఎందుకంటే ఆయన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు కదా. ఆ పరమాత్మలాగే వారు కూడా కర్మ నుంచి సంగం తొలగించుకుంటారనమాట. అతను కర్మల చేత బంధించబడకపోతే ఇంకా పునర్జన్మ ఉండదు, జన్మ పరంపర నుంచి విముక్తుడవుతారు, మోక్షం వస్తుందన్నమాట. 15వ శ్లోకము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఈ అర్జునునికి చెప్తున్నారనమాట, ఎవరైతే మోక్షకాంక్షలు ఉన్నారో నీ పూర్వతరం వాళ్ళు ఇదంతా తెలుసుకుని, జ్ఞానం అంతా తెలుసుకుని, ఎవరు మనం ముందు చెప్పుకున్నాం కదా, సూర్యుడు, ఇక్ష్వాకువు, మనువు, వీరందరూ కూడా. అలాగే వీళ్ళు ఏం చేశారు, కర్మ నుంచి బంధం తొలగించుకుని కర్మ ఫలాలని భగవదార్పణ చేసి కర్మ చేశారు. అలాగ వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు. అలాగే నీ పూర్వతరం వాళ్ళు ఎలా చేశారో నువ్వు కూడా అలాగే నిష్కామ కర్మ ఆచరణ చేసి ఈ కర్మ నుంచి నువ్వు కర్మబంధాల నుంచి విముక్తుడవవు. అలాగని కర్మ సన్యాసం చెయ్యొద్దు, కర్మ చేస్తూ ఉండు. కర్మ యొక్క కర్తృత్వం తీసుకోకు, కర్మ ఫలితాలకి ఆశించకు, ఫలితాలలో నువ్వు సంగం పెట్టుకోకు అని చెప్తున్నారన్నమాట. 16వ శ్లోకము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యది జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అర్జున, నేను నీకు కర్మ అకర్మ ఈ రెండిటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే కర్మ అంటే ఏ పని చెయ్యాలి,
శాస్త్రం చెప్పిన ప్రకారం ఏ కర్మ చేయాలి, ఎలా చేయాలి, అలాగే అకర్మ ఎప్పుడు ఏ కర్మ చేయకుండా ఉండాలి, ఇదంతా మహా పండితులు కూడా పొరపాటు పడుతూ ఉంటారంటే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కర్మని నేను నీకు ఆ కర్మని గురించి వివరించి చెప్తాను. ఇది తెలుసుకోవడం వల్ల నీకు రకరకాల అశుభాల నుంచి, అంటే మనము ఒక పని చేస్తే కలిగే పాపాలు వీటన్నిటి నుంచి ముక్తులం అవుతాం అన్నమాట, ఇది తెలుసుకోవడం వల్ల అని చెప్తున్నారు. 17వ శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటున్నారంటే ఈ కర్మ యొక్క గతి చాలా, అంటే అది ఫాలో అవ్వాల్సిన విధానము చాలా లోతైనదట. అంటే కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. కర్మ అంటే శాస్త్రం చెప్పిన ప్రకారం చేసే పని. తర్వాత వికర్మ అంటే శాస్త్రం నిషేధించిన పని. ఏది శాస్త్రం నిషేధించింది, ఏది చేయమని శాస్త్రం చెప్పింది. అలాగే అకర్మ అంటే పని చేయకుండా ఉండడం, ఏ పని ఎప్పుడు చేయకూడదు. ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోదగిన విషయాలు, నేర్చుకోదగిన విషయాలు. ఎందుకంటే ఈ కర్మ యొక్క గతి చాలా లోతైనది అని చెప్తున్నారనమాట. అంటే తెలుసుకోవడం చాలా కష్టం. 18వ శ్లోకము. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మలో అకర్మని చూడడము అంటే ఏంటి, అకర్మలో కర్మని చూడడం అంటే ఏంటి చెప్తున్నారనమాట. అలా చూసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో ముక్త పురుషుడు అవుతాడు, కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చేసిన ముక్త పురుషుడు అవుతాడు అని చెప్తున్నారనమాట. కర్మలో అకర్మని చూడడం అంటే మనం చేసిన ప్రతి పని వెనకాల ఈశ్వర చైతన్యం ఉంది. చైతన్యం మనకి ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది, కానీ అదేమీ కర్మ చేయట్లేదు. అది అక్కడ అది అకర్త అయినప్పటికీ అదే కర్త. ఆ చైతన్యమే లేకపోతే మనం పని చేయలేము. అందుకని మనం పని చేస్తున్నప్పుడు కర్తృత్వం మనది అని తెలుసుకోకుండా, ఆ కర్తృత్వ భావన మనది అని తీసుకోకుండా ఈశ్వర చైతన్యమే, అకర్త అయిన ఆ ఈశ్వర చైతన్యమే మన చేత కర్మ చేయిస్తోంది అని తెలుసుకోవడం అనమాట కర్మలో అకర్మ చూడడం అంటే. అలాగే అకర్మలో కర్మ చూడడం అంటే ఏంటంటే ఆ ఈశ్వర చైతన్యాన్ని గమనించినప్పుడు మనము అది ఏమీ పని చేయట్లేదు, నిశ్చలంగా ఉంది, కానీ అదే ఈ పనులన్నీ చేయిస్తోంది అని చెప్పి తెలుసుకోగలడం. చైతన్యం వైపు తిరిగి చూస్తే మనం ఈ కర్మలన్నిటికీ కారణం ఆ చైతన్యమే అని తెలుసుకుని కర్తృత్వ భావాన్ని, ఫలాపేక్షని వదిలిపెట్టడం అనమాట. ఇలా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు జ్ఞానులు అని చెప్తున్నారనమాట. వాళ్ళకి కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. తద్వారా జన్మ పరంపర నుంచి కూడా ముక్తులవుతారు, మోక్షం పొందుతారు. 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ కర్మబీజాలు ఏవైతే ఉన్నాయో ఇలా తెలుసుకున్న కర్మలో కర్మని చూసే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని సంకల్పాలు, కోరికలు అన్నీ వదిలేస్తారనమాట. అలాగే ఫలితాల మీద ఆసక్తి కూడా వదిలేస్తారు. అలాంటి జ్ఞానులకి ఏమవుతుందిట, కర్మబీజాలు దగ్ధమైపోతాయట జ్ఞానాగ్నిలో. ఇప్పుడు మామూలుగా మనకి గింజలు మొలకెత్తుతాయి, విత్తనాలు మొలకెత్తుతాయి, కానీ వాటిని వేయించారనుకోండి, వాటిల్లో ఉన్న ఆ జీవ కణాలు చచ్చిపోయి అవి ఇంకా మరి మొలకెత్తవు కదా. అలాగా ఈ కర్మబంధాలనే బీజాలు తొలగిపోయి వాళ్ళకి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయట. దగ్ధమైపోయి అవి మరి మొలకెత్తవు, అంటే మరి జన్మ కలగజేయమన్నమాట. పాపపుణ్యాల నుంచి ఎక్స్క్లూజన్ వచ్చేస్తుంది వాళ్ళకి. 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఇప్పుడు ఈ జ్ఞానయోగి యొక్క నెక్స్ట్ లక్షణాలు చెప్తున్నారనమాట. మొత్తం కర్మఫలాలన్నిటి నుంచి సంగం వదిలేయాలి. అంటే ఫలం నువ్వు ఏ ఫలితం ఇచ్చినా కృష్ణార్పణం అంతే. అలాగే ఎప్పుడూ తృప్తిగా ఉండాలి. వాళ్ళకి లభించిన దాంతో చక్కగా తృప్తిగా ఉంటారనమాట. నిరాశ్రయ, ఎవరిని ఆశ్రయించకూడదు. భౌతికమైన సుఖాల గురించి ఎవరిని ఆశ్రయించకూడదు. ఓన్లీ భగవదర్పణం చేయాలి, జీవితము మనస్సు అన్నీ కలిపి. కర్మణ్యభిప్రవృత్తోపి అంటే అతనికి కర్మల్ని
అభిప్రవృత్తోపి అంటే బాగా లోతుగా ప్రవర్తించేవాడు అయినప్పటికీ అలాంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో కర్మ ఫలాల సంగము నిత్యతృప్తుడుగా ఉండి నిరాశ్రయుడిగా ఉన్న యోగికి ఎంత లోతుగా కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ అతను చేసినట్లే అవ్వదన్నమాట. ఎందుకంటే కర్తృత్వ భావన తీసుకోవటం లేదు, ఫలాపేక్ష లేదు అతనికి. అంతా కూడా ఈశ్వరార్పణం చేస్తున్నారు. ఆయన చేసే కర్మ ఆ జ్ఞాని చేసే కర్మ ఎలా చేస్తున్నారు? త్యాగబుద్ధితో చేస్తున్నారు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నారు, శాస్త్రం చెప్పిన ప్రకారం చేస్తున్నారు. 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇతనికిట నిరాశి అంటే ఏ రకమైన కోరికలు ఉండవు, ఆశ ఇది కావాలి అది కావాలి ఏది ఉండదు. అలాగే చిత్తమంతా అతని ఇంద్రియ నిగ్రహం అంతా ఉంటుంది, అతని మనసు యొక్క కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి. త్యక్త సర్వ పరిగ్రహ, అలాగే అన్ని ఏ మమకారం, దేని మీద మమకారం ఉండదు, అన్ని వస్తువులని ఏ వస్తువుని స్వీకరించడు, అలాగే ఏ వస్తువు మీద మమకారం ఉండదు, ఏ మనిషి మీద మమకారం ఉండదు, అందరినీ సమదృష్టితో చూస్తారనమాట. శారీరం కేవలం కర్మ అంటే శరీర నిర్వహణకు మాత్రమే కర్మ చేస్తారు. ఇంకా ఏ ఆశ ఉండదు, ఏ ఫలం మీద ఆసక్తి ఉండదు. అలా చేసేవారికి, అలాంటి జ్ఞానయోగికి కుర్వన్నాప్నోతి కిల్బిషం, ఏ కర్మ చేసినప్పటికీ పాపము పొందడు. పాపం పొందకపోవడం వల్ల మనం చెప్పుకుంటున్నాం కదా, కర్మ బీజాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి అతనికి మరో జన్మ ఉండదు, మోక్షం వస్తుంది. 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇంకా ఈ జ్ఞానయోగిట ఏది దొరికితే దానితో, ఎంతో యాదృచ్ఛికంగా ఏం దొరికితే దానితోటే సంతుష్టుడై ఉంటాడనమాట. ద్వంద్వాతీతుడు అంటే సుఖదుఖాలు, జయాజయాలు, లాభాలాభాలు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు, అన్నిటినీ సమానంగా తీసుకుంటాడు. విమత్సరః అంటే ఎవ్వరి మీద అసూయ కలిగి ఉండడు. సమసిద్ధావసిద్ధోచ అంటే ఏదైనా కార్యం సిద్ధించినా పొంగిపోడు, సిద్ధించకపోయినా కుంగిపోడు, వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడనమాట. ఇలాంటి వాళ్ళు ఏం పని చేసినా కానీ ఆ కర్మల చేత బంధింపబడ్డు, కర్మబంధంలో చిక్కుకోడు ఇలాంటి జ్ఞానయోగి. 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే అన్ని ఫలాల మీద ఆసక్తి తొలగిపోయిందనమాట. అలాగే జ్ఞానము అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇతను. ఈ జ్ఞానయోగి ఎవరంటే, నిష్కామ కర్మయోగం చెప్పుకున్నాం కదా ఎలా చెయ్యాలి కర్మని అని. ఆ నిష్కామ కర్మ అంటే కర్తృత్వ భావనని, కర్మ ఫలాశక్తిని వదిలేసి అంతా కూడా కృష్ణార్పణం చేసి ఎవరైతే నిష్కామ కర్మయోగ సాధనలో విజయం సాధించాడో అతను జ్ఞానయోగి అవుతాడనమాట. అతని లక్షణాలన్నీ ఇక్కడ వర్ణిస్తున్నారు. వీళ్ళు కర్మ చేసినా కానీ కర్మబంధాలలో చిక్కుకోరు, ఫలితాలలో చిక్కుకోరు, కర్మకి అతీతంగా అయిపోతారు. కర్మ చేసినప్పటికీ కర్మబంధానికి అతీతంగా అయిపోతారనమాట. వీళ్ళట కర్మ యజ్ఞం చెయ్యాలి కాబట్టి చేస్తారు కర్మ, అంతే. అలాంటి వాళ్ళతోనూ మొత్తం ఫలములతో సహా వీళ్ళు చేసిన కర్మ ఫలితాలన్నీ నశించిపోతున్నాయట. సమగ్రం ప్రవిలీయతే అంటేను. అంటే ఇతనికి మరి దానివల్ల, కర్మ వల్ల వచ్చే పాపపుణ్యాలేవి ఇతనికి అంటవన్నమాట. 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ జ్ఞానయోగిట ఏం చేసినా ఈశ్వరార్పణమే, బ్రహ్మార్పణమే. హోమంలో నెయ్యి వేస్తే అది కూడా బ్రహ్మస్వరూపమే. ఆ అగ్ని కూడా బ్రహ్మస్వరూపమే అనుకుంటారట. ఆ హోమకర్త చేయబడుతున్న హోమమంతా బ్రహ్మార్పణం, హోమక్రియ కూడా బ్రహ్మార్పణం. అలాగే కర్మమంతా బ్రహ్మస్వరూపమే, మొత్తం చేసే కర్మంతా బ్రహ్మస్వరూపమే అంటారు. ఇంకా ఏంటంటే అన్నిటిల్లోనూ ఆ పరబ్రహ్మనే చూస్తారన్నమాట, పరమాత్మ చైతన్యాన్ని చూస్తారనమాట. ఇది జ్ఞానయోగి యొక్క ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. 25వ శ్లోకము.
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ జ్ఞానయోగులు చేసే రకరకాల యజ్ఞాలు చెప్తున్నారనమాట. ఇక్కడ దేవతల్ని ప్రసన్నం చేసుకునే యజ్ఞాన్ని దైవయజ్ఞము అని అంటారు. కొంతమంది ఈ యజ్ఞంలో ఆ దేవతలని అనుష్ఠానం చేస్తున్నారట. జ్ఞానాగ్నిలో ఆసక్తి కల వాళ్ళు కొంతమంది ఏం చేస్తారట, బ్రహ్మం అనే అగ్నిలో ఈ జీవాత్మ అనే గరిటె మొత్తం జీవాత్మనంతా కూడా ఆహుతి చేస్తున్నారట. అంటే జీవాత్మను నేను అనే భావనని, ఈ దేహాభిమానాన్ని, అలాగే దేహంతో తమని తాము ఐడెంటిఫికేషన్ చేసుకోవడమే జీవాత్మ అంటారు కదా. అలా అది కూడా వదిలేసి మొత్తం అంతా కూడా తనలో ఉన్న చైతన్యము ఆ పరబ్రహ్మమే, అలాగే అందరిలో ఉన్న చైతన్యము ఆ పరబ్రహ్మమే అనే జ్ఞానాగ్నిలో ఈ దీనిని ఈ జీవాత్మ భావాన్ని దగ్ధం చేస్తున్నారనమాట. ఇంకా కొంతమంది జ్ఞానయోగులు ఏం చేస్తున్నారు ఇందులో చెప్తున్నారు. 26వ శ్లోకము. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొంతమందిట మొత్తం శ్రవణేంద్రియాలు, కర్ణేంద్రియాలను సంయమంతో హోమం చేస్తారట. అంటే శబ్దాలు ఏ రకమైన బాహ్య ప్రపంచం తాలూకు శబ్దాలు చెవులలోకి ప్రవేశించకుండా నిగ్రహం చేస్తారట, బంధిస్తారు ఆ శబ్దాన్ని అన్నమాట. ఇది ఒక రకమైన యజ్ఞ ప్రక్రియ అట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, గృహస్థులైన యోగులు ఏం చేస్తారు, వీటిల్నే సమిధలుగా చేసి ఈ శబ్దాది విషయాల్ని సమిధలుగా చేసి వాటిల్ని హోమం చేస్తారట. ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు. అంటే ఇంద్రియాలని విషయాల నుంచి నిగ్రహిస్తారనమాట. సర్వం ఆ ఇంద్రియాలలో ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది ఆ పరబ్రహ్మే, ఆ పరమేశ్వరుడికి అర్పణ చేస్తున్నామన్న భావనతో రాగద్వేషరహితులైపోతారు. ఆ ఇంద్రియాల ద్వారా ఒక సంయమనాన్ని పాటిస్తారనమాట, నిగ్రహం చేస్తారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞం అన్నమాట. 27వ శ్లోకము. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. కొంతమంది ధ్యానయోగం ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు, తమ ఆత్మస్వరూపం మీద మనసుని కేంద్రీకరిస్తారనమాట. ఇలా ఆత్మ సంయమ యోగంలోనూ వాళ్ళు ఆత్మ యొక్క వివేక జ్ఞానం ద్వారా దీన్ని సాధిస్తారు. అంటే దాన్ని మనసుని అంతర్ముఖత్వం చేస్తారనమాట. అలాగే ఇలాంటి యోగులు వాళ్ళ కర్మల్ని, వాళ్ళ 10 రకాల ప్రాణవాయువులు ఉన్నాయి కదా, ఆ ప్రాణవాయువులు చేసే కర్మల్ని కూడా ఈ ఆత్మ సంయమనం అంటే ధ్యానంలో దానిని ఆహుతి చేస్తూ ఉంటారంట. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలుగానే దర్శిస్తూ ఉంటారనమాట. ఇవి ఒక కార్యం కాదు, ఆ పరబ్రహ్మం యొక్క రూపంగా చేస్తారు. ఇది కూడా జ్ఞానయజ్ఞమే అవుతుందట. 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ఇంకా కొంతమంది ద్రవ్యయజ్ఞాన్ని చేస్తారు. అంటే మనం చేసే యజ్ఞాలు, మామూలుగా మనం చూసే యజ్ఞాలన్నీ ద్రవ్యయజ్ఞాలే. రకరకాల వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడము, దాని ద్వారా యజ్ఞం చేయడము, ఇది ద్రవ్యయజ్ఞం అవుతుంది. ఇంకా తపోయజ్ఞం అంటే ఏంటి, జపం చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారనమాట. ఆ తపస్సునే యజ్ఞంగా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ సద్గ్రంథ పఠనము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అవుతుందన్నమాట. అది కూడా ఒక రకమైన, ఇంకోటి పరబ్రహ్మతత్వం గురించి ఆలోచిస్తూ జ్ఞానయజ్ఞం అవుతుంది. గ్రంథ పఠనం స్వాధ్యాయ యజ్ఞం అయితే పరబ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకోవడము, దాని గురించిన సంబంధించిన గ్రంథాలు, వేద పఠనము ఇవన్నీ చేయడము, దాని ద్వారా పరమాత్మ తత్వం యొక్క జ్ఞానాన్ని సంపాదించడం, ఇదంతా జ్ఞానయజ్ఞం అవుతుంది. అయితే ఇవన్నీ యజ్ఞం కింద మారాలి అంటే ఏ లెవెల్లో చేయాలి, బ్రహ్మార్పణ బుద్ధి ఉండాలి. సర్వం బ్రహ్మార్పణం అన్నమాట. అలాగే ఏ రకమైన అలసత్వం లేకుండా సాధన చేయాలి, కంటిన్యూస్గా చేయాలి.
తీవ్రమైన నియమాలు ఉంటాయి కదా, ఇవన్నీ చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఈ నియమాలను స్వీకరించే సామర్థ్యం అవుతాయి, అప్పుడే ఇవి యజ్ఞాలు అవుతాయి. లేకపోతే మామూలుగా చేసే పూజలు, కార్యక్రమాలు, అర్చనలు అవుతాయి అన్నమాట. 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఇప్పుడు మనకి ప్రాణవాయువు, అపానవాయువు అని 2 రకాలు ఉంటాయి కదా, వీటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి యజ్ఞం చేస్తారట, వాటిని నియమిస్తారు. అలాగే లోపల వాయువుని లోపలికి పూరణం చేయడము, దాన్ని బంధించడము. అలాగే అపాన దాంట్లో అపానవాయువులో ప్రాణవాయువుని దగ్ధం చేయడము, ఇలాంటివన్నీ చేసి ఆ ప్రాణవాయువు అపానవాయువు యొక్క గతిని వాళ్ళు నియమించి అది ఒక యజ్ఞంగా చేస్తారట. అది ఇంకొక రకమైన ప్రాణయజ్ఞంగా చెప్పబడుతుంది అన్నమాట. 30వ శ్లోకము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు? అపరే నియతాహారాః. కొంతమంది ఏం చేస్తారంటే ఆహారాన్ని నియమితంగా తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ దానినే ఒక యజ్ఞం కింద చేస్తారు. అంటే ఇంద్రియ జిహ్వ చాపల్యం ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడమే అది ఒక పెద్ద లెవెల్లో నియమంగా ఒక యజ్ఞంగా చేస్తారనమాట. అలాగే ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఈ ప్రాణవాయువులో కొన్నిటిని జయించి దానిని నియమించి దానిని కూడా ఒక యజ్ఞంలా చేస్తున్నారనమాట. సో ఇలా రకరకాల యజ్ఞాలు ఈ జ్ఞానయోగులు చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిష్కామ కర్మ నుంచి వీళ్ళైతే కర్మబంధం నుంచి విముక్తులయ్యారు, కానీ జ్ఞానంలో నిలబడిపోవాలి, ఆ స్థితిలో నిలబడిపోవాలి, ఆత్మని దర్శించాలి. అందుకని ఈ రకరకాల యజ్ఞాల ద్వారా ఇప్పుడు వాళ్ళ కర్మయోగం పండిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి జరిగిపోయింది, ఇప్పుడు ఆత్మానుభవం కావాలి. జ్ఞానయోగ ఉపాసన దేనికి? ఆత్మజ్ఞానం సంపాదించడానికి. అప్పుడు ఈ యజ్ఞాలన్నీ చేస్తూ రకరకాల యజ్ఞాలు, ఇక్కడ కొంచెం దగ్గరగా ఒక 16 యజ్ఞాలు చెప్పారు. ఇంకా చాలా రకాల పద్ధతులు ఉంటాయన్నమాట, సాధనా పద్ధతులు జ్ఞానయోగికి. వీటన్నిటినీ యజ్ఞంగా చేసి వాళ్ళు కర్మబంధాల నుంచి అతీతులైపోయి ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఈ సాధన అంతా చేస్తున్నారన్నమాట. 31వ శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురు సత్తమా అని పిలుస్తున్నారనమాట. కురు వంశంలో శ్రేష్టమైన వాడా అని అర్జునుని పిలుస్తున్నారనమాట. ఈ యజ్ఞాలు చేయగా మిగిలిన ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని భుజించేవారట శాశ్వతమైన పరబ్రహ్మను పొందుతారట, అంటే మోక్షాన్ని పొందుతారు డైరెక్ట్గా. ఏ యజ్ఞము లేనివాడికి ఈ మానవ లోకంలోనే అసలు ఏ రకమైన అస్తిత్వం ఉండదు, ఇంకా పరలోకం నుండి పరలోక ప్రాప్తి ఎక్కడి నుంచి వస్తుంది అని శ్లోకంలో అడుగుతున్నారనమాట. 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇలా రకరకాల యజ్ఞాలు, అంటే మనం అనుకున్నాం కదా, ఆ యజ్ఞాలు కాకుండా ఇంకా రకరకాల యజ్ఞాలు ఉన్నాయట. ఈ యజ్ఞాలన్నీ కూడా మనసా వాచా కర్మణ వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి పుట్టాయన్నమాట, వాళ్ళు మారుతూ ఉంటాయి. ఇలాగా వీటన్నిటినీ కూడా ఈ అనాత్మ పదార్థాలు, ఇప్పుడు ఆత్మ పదార్థం నుంచి వచ్చినవన్నీ కూడా అంటే మన ఆత్మ చైతన్యం నుంచి వచ్చినవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినవి అవుతాయి. అందుకని ఇది ఈ అకర్మ స్వరూపమైన ఈ పరమేశ్వర చైతన్యం ఏదిందో దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం, అనుభవించాలి తప్పించి. అలాగా నేను అకర్మ స్వరూపిణ్ణి, కర్మ చేసేవాడిని నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి తక్షణం మోక్షం లభిస్తుందట. 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ మనం ద్రవ్యాలు సమకూర్చుకుంటూ వస్తువుల ద్వారా చేసే యజ్ఞం కంటే కూడా
పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటూ చింతిస్తూ ఆ పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అది ఎంతో ఉత్తమమైనది అవుతుంది. ఎందుకంటే దానివల్ల మనకి అనుభూతి తొందరగా కలుగుతుంది అన్నట్టు చెప్తున్నారనమాట. అలా ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఈ జ్ఞానంలోట ఈ అఖిలమైన వందల కోట్ల రకాల కర్మలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా జ్ఞానం దగ్గర సమాప్తం అయిపోతాయట. అంటే ఎవరైతే జ్ఞానం సంపాదించేశారో ఇంకా వాళ్ళకి ఈ కర్మ చేయాల్సిన పని కానీ చేసినా ఎంత ఇంటెన్సిటీతో చేసినా దానితో సంఘం కానీ ఆ కర్మతో బంధం కానీ లేకపోతే దాని ఫలితాల వల్ల పునర్జన్మ కానీ ఏమీ ఉండదు, మోక్షం వచ్చేస్తుంది జ్ఞానికి. అది చెప్తున్నారు. 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సరే, ఈ జ్ఞానాన్ని ఎలాగ సులభంగా సంపాదించాలి అది చెప్తున్నారు. ఏంటంటే తత్వదర్శనులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు వాళ్ళనిట ఎంతో వినయంగా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి, అలాగే వాళ్ళని ప్రశ్నించాలి, వినయంతో ప్రశ్నించాలి, కేవలం తెలుసుకోవడానికి మాత్రమే ప్రశ్నించాలి. అలాగే బాగా వాళ్ళని శరణాగతి పొందాలి. శరణాగతి పొందుతూ ఆ గురువుల్ని ఆ తత్వదర్శుల్ని ప్రశ్నలు అడుగుతూ సేవలు చేస్తూ వాళ్ళకి శరణాగతి పొందుతూ వాళ్ళ ద్వారా జ్ఞానం మనం తెలుసుకోవాలి. అప్పుడు అలాంటి జ్ఞానులు మన సేవలకి మన జ్ఞాన తృష్ణకి సంతృప్తులే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. 35వ శ్లోకము. ఏ జిజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అయితే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? పునర్మోహం, మరి ఇంకా ఏ రకమైన మోహాలు మనకు ఉండవట. అన్ని మోహాలు, ఈ ఐహిక సుఖాల మీద మనకి వైరాగ్యం కలుగుతుంది. ఏ రకమైన మోహం ఉండదు, మోహముక్తులం అయిపోతాం. అలాగే ఇంకేం జరుగుతుంది? ఏన భూతాన్యచేచన్య, ఈ భూతకోటి సకల చరాచర జగత్తులో అంతా కూడా ఆ పరబ్రహ్మనే, ఈశ్వర చైతన్యాన్నే చూస్తాం అనమాట, పరమేశ్వర చైతన్యాన్ని. అలాగే అందరిలోనూ కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉందని, అందరి ఆత్మలు సమానమనే జ్ఞానం మనకు కలుగుతుందన్నమాట, అనుభవం కలుగుతుంది. అలా అందరిలోనూ ఆ ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలగడమే, అనుభూతి చెందడమే జ్ఞానం. తెలుసుకోవడం కాదు, అది అనుభవం ద్వారా తెలుసుకోవడం జ్ఞానం అవుతుందన్నమాట. అది చెప్తున్నారు. 36వ శ్లోకము. అపి చేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంత పెద్ద పాపాత్ముడివైనా, అతి పాపం ఎంత చేసినా కానీ పూర్వంలో ఎప్పుడైతే ఈ జ్ఞానం సంపాదించావో, ఈ జ్ఞానం అన్నది ఇంకా ఈ నిష్కామ కర్మ ద్వారాను, జ్ఞానులని తత్వవేత్తలని ఆశ్రయించడం ద్వారాను, మొత్తం ఈ జ్ఞానం ఎప్పుడైతే సంపాదించారో ఇంకా ఈ జ్ఞానం అనే నౌకే మనల్ని ఈ సంసార సాగరం నుంచి దాటిస్తుందట. ఎంత క్రూరమైన పాపాత్ములైనప్పటికీ ఒక్కసారి వాటి నుంచి బయటపడి సాధన ద్వారా జ్ఞానం వరకు వచ్చి ఆ జ్ఞానాన్ని అనుభవించి ఆ అనుభవం ద్వారా తెలుసుకుని అందరిలోనూ ఈ పరమాత్మ చైతన్యాన్ని చూడగలిగిన జ్ఞానికి పాస్ట్తో ఇంక సంబంధం లేదు. అవన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి, ఆ పాపపుణ్యాలన్నీ కూడా. ఇంకా ఈ సంసార సాగరాన్ని ఆ జ్ఞానం అనే నౌకే దాటించేస్తుందట. 37వ శ్లోకము. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇప్పుడు మనకి సమిధులు అగ్నిలోనూ సమిధులు వేస్తున్న కొద్దీ మంట బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎన్ని కట్టెలు వేసినా అగ్ని మిగతా వాటన్నిటినీ కూడా ఆ సమిధులన్నిటినీ కూడా భస్మంగా మార్చేస్తుంది. ఇలాగా ఈ పరమాత్మ జ్ఞానం అనేది అనుభవం ద్వారా తెలుసుకున్నప్పుడు, అభ్యాసం ద్వారా అనుభవంలోకి తెలుసుకున్నప్పుడు జన్మాల క్రితం మనం చేసిన పాపపుణ్యాలన్నిటినీ కూడా అది భస్మం చేసేస్తుందట. ఇంకా ఆ కర్మబీజాలన్నీ దగ్ధమైపోతాయి.
38వ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ జ్ఞానంతో సమానమైన విద్య ఇంకా ఏమీ లేదు, అంత పవిత్రమైన విద్య. అది ఎలా వస్తుందట? ఎప్పటికో అలా యోగం మనం ఆచరిస్తూ మనం ప్రయత్నిస్తూ వెళ్ళిపోతే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ఆ తర్వాత జ్ఞానయోగాన్ని మనం ప్రాక్టీస్ చేసి అలాగే సజ్జనుల సేవ చేసి తత్వదర్శనుల సేవ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తూ తత్వాన్ని అర్థం చేసుకుంటూ అలా మనం కాలక్రమేణా ఎప్పటికో మన సాధనని బట్టి దాని ఫలితం ఉంటుంది. దానంతటదే వస్తుందట ఈ జ్ఞానమన్న విద్య. అనుభవం, ఆత్మానుభవము, అలాగే ఆత్మ చైతన్య అనుభవము, పరమాత్మ చైతన్య అనుభవం, ఇవన్నీ కూడా సాధన చేయడం వరకే మన వంతు. అవి కాలక్రమేణా దానంతటదే పరమేశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు మనకు సిద్ధిస్తుందన్నమాట. యోగ సిద్ధితో పాటు కాలక్రమేణా ఎప్పటికో మన సాధన పండినప్పుడు వస్తుంది అది. 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఎవరైతే శ్రద్ధగా చేశారో, అలాగే దీక్షగా చేశారో, ఇంద్రియ నిగ్రహంతో చేశారో అలాంటి సాధకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడట. ఈ జ్ఞానం పొందడం వల్ల వెంటనే అతి చిరకాలంలోనే ఎక్కువ కాలం తీసుకోకుండా అన్నమాట ఆ సర్వోత్కృష్టమైన శాంతి అనబడే మోక్షాన్ని పొందుతున్నాడట. అయితే మనకి ఇక్కడ ఏం చెప్పారు కావలసినవి లక్షణాలు? శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ సంయమనం. ఇవన్నీ ఇవన్నిటితోటి మనము ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి, ఇంకా చెప్పిన పద్ధతులన్నీ పాటించాలి. అప్పుడు మనకి ఈ శాంతి, ఆ అపరిమితమైన శాంతి దొరుకుతుంది, మోక్షము, ఆనందము, పరంధామ ధామం దొరుకుతుందన్నమాట. 40వ శ్లోకము. అజ్ఞశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. రకరకాల సందేహాలున్నవాడు, అలాగే ఏ విషయం గురించి తెలియనివాడు, అంటే శాస్త్రజ్ఞానం లేనివాడు, లేదా శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళని అట్లీస్ట్ నమ్మకుండా సందేహపడేవాడు, అలాగే అశ్రద్ధ అన్నమాట, అది తెలుసుకున్న విషయాన్ని ఆచరించడానికి శ్రద్ధ లేనివాడు, వీళ్ళందరికీట ఇంకా ఈ భౌతిక లోకంలోనే ఏమీ అస్తిత్వం ఉండదు. ఇంకా పరలోకము, మోక్షము, సుఖము ఇవన్నీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయని చెప్తున్నారనమాట. 41వ శ్లోకము. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అయితే ఎవరైతే యోగం ద్వారా అంటే నిష్కామ కర్మయోగం ద్వారా ఈ సంశయాలన్నీ తొలగిపోయి జ్ఞానం తెచ్చుకుని జ్ఞానం ద్వారా ఈ సందేహాలన్నిటినీ అధిగమించి అలాగే కర్మలన్నిటి నుంచి కూడా కర్మ చేస్తున్నా కానీ ఆ కర్మలకు అంటకుండా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆత్మవంతుడు అంటే ఆత్మజ్ఞానికి ఇంకా కర్మలు ఏ రకంగానూ బంధించవు, ఇంకా అతనికి మోక్షమే ధనంజయ అని చెప్తున్నారనమాట. 42వ శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భారత అంటే రత అంటే ఆసక్తి, భా అంటే జ్ఞానమట. జ్ఞానమందు ఆసక్తి గల అర్జున, ఈ సంశయశీలుడు అధోగతి పాలవుతాడు గనక ఈ అజ్ఞానం వల్ల పుట్టిన ఈ నీ మనసులో నాటుకుని ఉన్నాయి చూడు ఈ సందేహాలన్నీ, ముందు ప్రథమాధ్యాయంలో రకరకాల సందేహాలు వెలిబుచ్చాడు కదా, అవన్నీ కూడా నువ్వు వెలిబుచ్చిన సందేహాలన్నీ కూడా నువ్వు దేహ భావనతో వెలిబుచ్చిన సందేహాలు. నీ పరమేశ్వర చైతన్యానికి ఇవేమీ అంటవు, ఏ సందేహాలు లేవు, అది పూర్తి జ్ఞానస్వరూపం అన్నమాట. అందుకని నీ జ్ఞానం తెచ్చుకొని సంపాదించి ఆ జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు ఈ సందేహాలన్నిటినీ ఖండించి వేసే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు, లేచి యుద్ధం చేయి అని చెప్తున్నారనమాట.
श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानयोगो नाम चतुर्थोऽध्यायः। గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.